Hello everyone, how are you all? I hope you are all doing good. So మనం టెన్సెస్ స్టార్ట్ చేసుకున్నాం కదా. టెన్సెస్లో మనం ప్రజెంట్ టెన్స్, ఇంకా ప్రజెంట్ టెన్స్లో ఉన్న మన ఫస్ట్ సబ్ టెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ చెప్పుకుంటూ ఉన్నాం. మనకి ఇంకా ఈ టాపిక్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనే సబ్ టెన్స్ కంప్లీట్ అవ్వలేదు కదా. సో ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఫస్ట్ మనం పాజిటివ్ సెంటెన్సెస్ని చెప్పుకున్నాం. క్లియర్? పాజిటివ్ సెంటెన్స్ చెప్పుకున్నాం, నెగిటివ్ సెంటెన్స్ను కూడా ఎలా ఫామ్ చేయాలనేది చెప్పుకున్నాం. నిన్న క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే ఈ రెండింటిని క్వశ్చన్ ఫామ్లో చేయడం చెప్పుకుంటున్నాం. సో మనకి ఈ పాజిటివ్ సెంటెన్సెస్ని క్వశ్చన్స్గా ఎలా కన్వర్ట్ చేయాలనేది మనం నిన్న క్లాస్లో చెప్పుకున్నాం కదా. సో ఇన్ టుడేస్ క్లాస్ వీ విల్ డిస్కస్ అబౌట్ హౌ టు కన్వర్ట్ నెగిటివ్ సెంటెన్సెస్ ఇంటూ క్వశ్చన్స్. ఓకే, ఈరోజు క్లాస్లో మనం నెగిటివ్ సెంటెన్సెస్ని క్వశ్చన్గా ఎలా కన్వర్ట్ చేయాలనేది చెప్పుకుంటున్నాం. ముందుగా ఏంటంటే మీకు ప్రతిరోజు నేను ఫస్ట్ టెన్సెస్ చెప్పాను, తర్వాత టేబుల్ గీయించాను. నెక్స్ట్ క్లాస్లో ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంటుందని, దాంట్లో పాజిటివ్ సెంటెన్స్ని, నెగిటివ్ సెంటెన్స్ని, ఒకరోజు క్వశ్చన్స్ పాజిటివ్ సెంటెన్స్ని క్వశ్చన్గా ఎలా కన్వర్ట్ చేయాలని రోజుకు ఒక కొత్త టాపిక్ చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ మీ నుంచి హోంవర్క్ చేసే వాళ్ళ రెస్పాన్స్ చాలా తక్కువగా ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే ఓన్లీ 1% ఆర్ 2% చేస్తున్నారు. అంటే ట్రై చేయడం బెస్ట్. అందులో వచ్చిన మిస్టేక్స్ వచ్చినా కరెక్ట్ అయినా కానీ ట్రై చేయడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ట్రై చేస్తే మీకు కరెక్ట్ చేశారో అంటే ఇప్పుడు నేను కరెక్ట్ చేస్తాను కదా, ఇప్పుడు మీరు రాంగ్ చేశారనుకోండి, చిన్న మిస్టేక్ వచ్చింది అనుకోండి, నేను చెప్తాను ఇక్కడ మిస్టేక్ వచ్చింది ఈ సెంటెన్స్లో, దాని బదులు మీరు ఒకటి రాశారని చెప్తే మీరు కరెక్ట్ చేసుకుంటారు. సో మీకు మిస్టేక్ ఎక్కడైందో అర్థమవుతుంది, కరెక్ట్ ఏంటో తెలుస్తుంది. అసలు మీరు ట్రై చేయకపోతే మీకు అర్థం కాదు. సో మీరు ఏం చేయాలంటే ఎప్పుడు ఇచ్చిన వరకు అప్పుడు క్లాస్ క్లియర్గా విని దాన్ని బట్టి సరే నేను 5 సెంటెన్స్ ఇస్తే మీరు 3 రాయండి. 3 రాస్తే మీకు అర్థమవుతుంది కదా ఎట్లా రాయాలనేది. సో ఎప్పుడు ఇచ్చిన వర్క్ అప్పుడు చేస్తే ఈజీగా ఉంటుంది. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే ఈ నెగిటివ్ సెంటెన్సెస్ని క్వశ్చన్గా ఎలా ఫామ్ చేయాలనేది చూద్దాం. ఓకే స్టూడెంట్స్, మనం నిన్న సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే క్వశ్చన్స్ చెప్పుకున్నాం. ఎటువంటి క్వశ్చన్స్ ఒకసారి మీకు జనరల్గా చెప్తాను చూడండి. ఐ రైట్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్. ఇట్లా మనం ఒక పాజిటివ్ సెంటెన్స్ తీసుకొని దీన్ని క్వశ్చన్స్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. అంటే మనం నిన్న చెప్పుకుంది ఏంటి, ఐ అనేది సబ్జెక్ట్ కదా. సో సబ్జెక్ట్ తర్వాత ఉంది ఏంటిది, వర్బ్. వర్బ్కు ముందు ఉన్నా లేకపోయినా డూ ఆర్ డస్ ఉన్నట్లే. అంటే ఇక్కడ లేకపోవచ్చు కానీ ఇక్కడ ఉన్నట్లే, డూ అయినా డస్ అయినా ఉన్నట్లు. ఈ రెండిట్లో ఏది ఉందని మనం ఎలా కన్ఫర్మ్ చేస్తామంటే, డూ డస్లో ఏది ఇక్కడ ఉంటుందని ఎలా కన్ఫర్మ్ చేస్తామంటే, మనం రోజు చెప్పుకునేదే. మీకు ఈ రోజు ఇది చెప్తున్నాం అనుకోవచ్చు కానీ అదే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఇక్కడ క్వశ్చన్స్ కింద కన్వర్ట్ చేయడంలో కానీ సెంటెన్స్ ఫామ్ చేసుకోవడంలో కానీ. సో ఐ ఇంకా వి అనేవి ఇవి ఫస్ట్ పర్సన్. ఓకే, ఇంకా యు అనేది సెకండ్ పర్సన్. నెక్స్ట్ హీ షీ ఇట్ ఇది థర్డ్ పర్సన్ సింగులర్. ఇంకా దే, దీస్, దోస్, అట్లా ఇంకా రిమైనింగ్ అన్ని ఇవి కూడా థర్డ్ పర్సన్లో ప్లూరల్. ఓకే, ఒకసారి చూడండి. ఐ ఇంకా వి ఇవి ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే కొంతమంది మిస్టేక్స్ చేస్తున్నారు. అంటే వీటికి ఫస్ట్ పర్సన్ అంటే సెకండ్ పర్సన్ అంటే ఇవేంటో అర్థం కావట్లేదు కదా. ఒకసారి క్లియర్గా చెప్తా చూడండి. ఐ అంటే ఏంటి, నేను. సో నేను ఫస్ట్ పర్సన్ని. నెక్స్ట్ వి అంటే మేము, మనం, అంటే అందరం కలుపుకొని చెప్తున్నాం కదా. వీఆర్ గోయింగ్ టు అంటే మన అందరం ఒకటే కాబట్టి నువ్వు చెప్తున్నావు కాబట్టి యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. ఐ ఇంకా వి అనేది ఫస్ట్ పర్సన్. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా ఇక ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఇవి ఐ వి అనేది ఫస్ట్ పర్సన్. నెక్స్ట్ యు అంటే నువ్వు వేరే వాళ్ళకి చెప్తున్నావు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, అది సెకండ్ పర్సన్ అవుతుంది. యు అంటే నీ ముందున్న పర్సన్ కావచ్చు, లేకపోతే దూరంగా ఉన్న పర్సన్ కావచ్చు. నువ్వు కాకుండా ఇంకొక పర్సన్ చెప్తున్నావు కాబట్టి దిస్ ఈస్ ద సెకండ్ పర్సన్. he, she, it.
ఇప్పుడు ఒక 3 మెంబర్స్ కన్వర్జేషన్ నడుస్తుంది అనుకోండి, నేను నీతో అతని గురించి చెప్తున్నాను. ఐఎమ్ టెల్లింగ్ యూ అబౌట్ హిమ్ అంటే ఇతని గురించి నీకు చెప్తున్నాను, థర్డ్ పర్సన్ గురించి. సో దిస్ ఈస్ ద థర్డ్ పర్సన్. అతని గురించి అవ్వచ్చు, లేకపోతే నేను నీతో ఆమె గురించి చెప్తున్నాను, థర్డ్ పర్సన్ గురించి చెప్తున్నాను. సో షీ. ఒక వస్తువు గురించి చెప్తున్నాను అనుకోండి, ఇట్ అంటే అది. సో ఇట్లా మనిద్దరం ఇంకో థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకుంటున్నా కానీ లేకపోతే చెప్తున్నా కానీ సో థర్డ్ పర్సన్ అంటాం దాన్ని. ఇక్కడ ఉంది సింగిల్ పర్సన్ అనుకోండి, అక్కడ ఉంది ఎవరు, ఓన్లీ 1 గర్ల్ ఉంది, లేకపోతే 1 బాయ్ ఉంది, లేకపోతే ఓన్లీ 1 థింగ్ ఉంది. సో దాన్ని అందుకే థర్డ్ పర్సన్ సింగులర్ అంటాము. ఇక్కడ దే అంటే వాళ్ళు, 1 కంటే ఎక్కువ మంది ఉంటే మాత్రం దాన్ని ప్లూరల్ అంటాము. దీస్, దోస్ అవేనా థింగ్స్ అనుకోండి, వాటిని ప్లూరల్. 1 కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, మనం ఏమంటాం, ప్లూరల్ గా కన్సిడర్ చేస్తాం. అండర్స్టూడ్? సో క్లియర్ గా చూడండి. ఐ అంటే నేను ఒక్కడనే, వి అంటే ఇక్కడ కూడా ఎక్కువ మంది కౌంట్ ఉండొచ్చు, కాకపోతే అందరం కలిపి ఒకటే కదా. వి అంటే ఏంటి, మేము ఆర్ మనము, అందరం కలిపి ఒక మాట చెప్తున్నాం కాబట్టి దిస్ ఇస్ ద ఫస్ట్ పర్సన్. యు అంటే నా ఎదురుగా ఉన్న ఆపోజిట్ పర్సన్, నేను ఫస్ట్ పర్సన్ కాబట్టి నువ్వు సెకండ్ పర్సన్. హీ, షీ, ఇట్ అంటే ఏంటి, నేను నీతో ఇంకొక వ్యక్తి గురించి, అంటే ఆల్రెడీ నేను ఫస్ట్ పర్సన్, యు అంటే నువ్వు సెకండ్ పర్సన్, ఇంకా మిగిలిన పర్సన్ ఎవరు, థర్డ్ పర్సన్. హీ, షీ, ఇట్. సో ఇక్కడ ఉన్నది 1 కౌంట్, ఒకళ్ళే ఉన్నారనుకోండి, థింగ్ కానివ్వండి, లేకపోతే ఒక హీ కానివ్వండి, షీ కానివ్వండి, ఒకళ్ళే ఉన్నారు కాబట్టి సింగులర్. ఇక్కడ దే, దీస్, దోస్ అంటే ఇక్కడ 1 కంటే ఎక్స్ట్రా ఉన్నారు కాబట్టి థర్డ్ పర్సన్ లో ప్లూరల్. అండర్స్టూడ్? దిస్ ఇస్ ద క్లియర్ థింగ్. అంటే ఇది వస్తే మీకు ఈ సెంటెన్సెస్ కాదు, టెన్సెస్ కూడా, ఇంగ్లీష్ గ్రామర్ అంతా ఈజీగా ఉంటుంది. సో డూ, డస్ ఎక్కడ యూజ్ చేయాలో మెయిన్ గా తెలుస్తుంది. ఓకే, సో మీకు ఇప్పుడు డూ, డస్ ఎక్కడ యూజ్ చేయాలో అర్థమైంది కదా. ఈ ఆల్ ఇంకా ఫస్ట్ పర్సన్ లో కానివ్వచ్చు, సెకండ్ పర్సన్ లో కావచ్చు, థర్డ్ పర్సన్ ప్లూరల్ లో కావచ్చు, ఈ 3 ప్లేసెస్ లో మనం ఈ కంపల్సరీ వీ షుడ్ యూస్ డూ. ఓకే, ఓన్లీ ఇన్ థర్డ్ పర్సన్ సింగులర్ ఇక్కడ మాత్రమే మనం డస్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. అంటే మనకి వచ్చిన సబ్జెక్ట్ ఐ, వి, యు, దే, దీస్, దోస్ అట్లా ఇటువంటివి ఏ వచ్చినా కానివ్వండి డూ అనేదే యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ ఏదున్నా ఈ సబ్జెక్ట్స్ లో ఉంటే డూ యూజ్ చేస్తాం. హీ, షీ, ఇట్ అనే సబ్జెక్ట్స్ వస్తే మాత్రమే డస్ అనేది మనం యూజ్ చేస్తాం. అండర్స్టూడ్? సో మనం నిన్న చెప్పుకున్న సెంటెన్స్ చూసుకుంటూ ఉందాం. ఒకసారి చూసుకోండి, మీకు అర్థం కాకపోతే మళ్ళీ రాసుకోండి. ఓకే, సో ఈ సెంటెన్స్ ని బట్టి చూడండి, ఇక్కడ మనకు ఉంటుంది ఏంటి, ఐ అంటే ఫస్ట్ పర్సన్. సో ఐ డూ, వర్బ్ ఏంటి, రైట్. ఇది నేను ఆల్రెడీ మనం చెప్పుకున్న సెంటెన్సే. లెటర్స్ టు మై ఫ్రెండ్స్. ఓకే, సో మనం ఏం చేసాం, ఈ సెంటెన్స్ ని ప్రొలాంగ్ చేసాం, అంటే ఎక్స్టెండ్ చేసాం. మనకి ఇచ్చిన సెంటెన్స్ ని డూ, డస్ యూజ్ చేసుకొని ఎక్స్టెండ్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సెంటెన్స్ ని మనం ఎలా చేయాలి, క్వశ్చన్స్ గా చేయాలి. సో ఆల్రెడీ నిన్న మనం చేసింది. సో ఈరోజు మనం చేసేది ఏంటంటే, నిన్న పాజిటివ్ సెంటెన్సెస్ ని క్వశ్చన్స్ గా రాసుకున్నాం. సో ఈరోజు నెగిటివ్ సెంటెన్సెస్ ని క్వశ్చన్స్ గా రాసుకోవాలి. ఇది అయిపోయింది. సో ఈరోజు ఇన్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు లర్న్ హౌ టు రైట్ నెగిటివ్ సెంటెన్సెస్. ఫస్ట్ మనం పాజిటివ్ సెంటెన్సెస్ నెగిటివ్ గా రాసుకొని ఆ నెగిటివ్ సెంటెన్స్ నుంచి వాటిని క్వశ్చన్స్ కింద ఎలా కన్వర్ట్ చేయాలనేది చూద్దాం. సో ఇప్పుడు ఇది పాజిటివ్ సెంటెన్స్ కదా, సో దీన్ని నెగిటివ్ సెంటెన్స్ కింద మనం ఎలా కన్వర్ట్ చేయాలంటే, సేమ్ సబ్జెక్ట్ ఈస్ సేమ్. నెక్స్ట్ డూ, ఇక్కడ ఉంది ఐ అంటే ఫస్ట్ పర్సన్ కాబట్టి వి రైట్ డూ హియర్. నెక్స్ట్ మనం ఐ డూ అంటే నేను చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, రైట్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్. ఐ డూ రైట్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్, నేను నా స్నేహితులకి ఉత్తరాలు రాస్తూ ఉన్నాను. డూ అంటే చేయటం. సో దీనికి మనం ఏం యాడ్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్ కింద యాడ్ అవుతుంది ఇది, సో వీ షుడ్ యాడ్ నాట్. ఓకే, ఐ డూ అంటే నేను చేస్తున్నానని, సో ఇక్కడ నాట్ యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఐ డు నాట్ రైట్
లెటర్స్ టు మై ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, ఐ రైట్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్. సో దీన్ని మనం ఎక్స్టెండ్ చేసుకున్నాం సెంటెన్స్ కింద. సో తర్వాత దీన్ని ఏం చేసాం, ఐ డు నాట్ రైట్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్. సో మనం ఈ సెంటెన్స్ని ఫస్ట్ సెంటెన్స్ రాసుకొని తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసుకొని తర్వాత మనం దీన్ని నెగిటివ్ సెంటెన్స్గా ఫామ్ చేసుకున్నాం. సో మన అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక నెగిటివ్ మన ఒక సెంటెన్స్ని తీసుకొని దాన్ని ఎక్స్టెండ్ చేసుకొని తర్వాత నెగిటివ్గా ఫామ్ చేసుకొని లాస్ట్ మనం దాన్ని క్వశ్చన్గా, అంటే ఇప్పుడు మనకు ఒక సెంటెన్స్ వచ్చింది కదా, ఒక నెగిటివ్ సెంటెన్స్ అని వచ్చింది, ఆ నెగిటివ్ సెంటెన్స్ నుంచి మనం క్వశ్చన్గా ఎలా కన్వర్ట్ చేయాలనేది చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ డూ ఉంది, ఇక్కడ డు నాట్ ఉంది. సో డు నాట్, ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. మిమ్మల్ని ఏం చేస్తున్నాను, క్వశ్చన్ కింద రాస్తున్నాను కదా ఈ సెంటెన్స్ని. మిమ్మల్ని ఏం చేస్తున్నాను, క్వశ్చన్ చేస్తున్నాను. ఇక్కడ మీరేం చెప్పారంటే, ఐ డు నాట్ రైట్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్. నేను నా స్నేహితులకు ఉత్తరాలు రాయను అని చెప్పారు. సో నేను మిమ్మల్ని ఎలా క్వశ్చన్ చేస్తానంటే, డు నాట్, ఐ అంటే ఎవరు, నేను. సో ఇప్పుడు మీరేం చెప్పారు, నేను రాయనని చెప్పారు. సో నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయాలి అంటే ఇప్పుడు ఐ ఏమవుతుంది, ఇప్పుడు మీరు చెప్పారు కదా నాకు, ఐ డు నాట్ రైట్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్ అని. సో నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయాలి, ఒకవేళ రాస్తారా రాయరని. సో నేను క్వశ్చన్ చేసేటప్పుడు మిమ్మల్ని ఎలా అడుగుతానంటే, డు నాట్ యూ కదా, మీరు చెప్పుకునేటప్పుడు ఐ అని మీ గురించి చెప్పుకుంటారు. సో నేను మిమ్మల్ని అడగాలంటే యూ అని, అంటే నువ్వు మీ ఫ్రెండ్స్కి ఉత్తరాలు రాయవా అని అడగాలి కదా మిమ్మల్ని, నిన్ను అని అడగాలి. కాబట్టి ఐ విల్ యూస్ యూ హియర్. సో డు నాట్ యూ, సేమ్ ఇక్కడ వర్బ్ ఏంటి, రైట్. రైట్ ఎందుకు రాశాను చూడండి, ఇక్కడ మనకి ఇది యూ అనేది ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సన్, సింగులరా ప్లూరలా, యూ అనేది సెకండ్ పర్సన్. సో సెకండ్ పర్సన్ కి డూ అనే వచ్చింది కాబట్టి ఇక్కడ రైట్ అని రాస్తే సరిపోతుంది. డు నాట్ రైట్ లెటర్స్ టు, మళ్ళీ ఇక్కడ చూడండి మై అంటే మీరు చెప్పేటప్పుడు మీ యొక్క ఫ్రెండ్స్ కాబట్టి మై అని చెప్పారు. సో నేను అడుగుతున్నాను కాబట్టి, మిమ్మల్ని అడుగుతున్నాను కాబట్టి ఎలా అడగాలి, యువర్ ఫ్రెండ్స్. సేమ్ ఏం లేదు, నిన్న మనం పాజిటివ్ సెంటెన్స్ ని క్వశ్చన్ గా కన్వర్ట్ చేసుకునేటప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఐ రైట్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్ అని చెప్తే నేనేం అడిగాను, నేను మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు ఎలా అడిగాను, డూ యూ రైట్ లెటర్స్ టు యువర్ ఫ్రెండ్స్ అని అడిగాను. సేమ్ ఇక్కడ డు నాట్ యూ అంటే మిమ్మల్ని కూడా సేమ్ అడుగుతున్నాను, ఇక్కడ కూడా అదే. కాకపోతే అక్కడేమో రాసావా అని అడిగాను, ఇక్కడేమో రాయలేదా అని అడుగుతున్నాను. డు నాట్ యూ, అక్కడేమో మీరు రాశానని చెప్పారు, ఇక్కడ నెగిటివ్ గా మనం కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి దీని మీనింగ్ ఏమైంది, నేను నా స్నేహితులకు ఉత్తరాలు రాయను అని మీరు చెప్పారు. సో ఈ సెంటెన్స్ లో నేనేం క్వశ్చన్ చేస్తున్నానంటే, మీరు మీ స్నేహితులకి ఉత్తరాలు రాయరా అని అడుగుతున్నాం. సో ఇది క్వశ్చన్ కింద కన్వర్ట్ అయింది కాబట్టి వి పుట్ ఏ క్వశ్చన్ మార్క్ హియర్. క్వశ్చన్ మార్క్ అంటే మీనింగ్ తెలుసు కదా మీకు, ఒక క్వశ్చన్ గా అడిగేటప్పుడు దానికి ఆ సింబల్ ని మనం యూజ్ చేసుకుంటాం. సో చూడండి ఒకసారి, డు నాట్ యూ రైట్ లెటర్స్ టు యువర్ ఫ్రెండ్స్. మీరు అంటే నువ్వు నీ స్నేహితులకి ఉత్తరాలు రాయవా అని. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే, ఇంకా DON ఇక్కడ అపోస్ట్రఫీ పెట్టుకొని టీ, డోంట్, డు నాట్ ని ఇలా కూడా రాసుకోవచ్చు. అర్థమైందా, ఇలా రాసుకుంటే తప్పేం లేదు, కాకపోతే ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, మాక్సిమం అంటే మీరు ఫర్దర్ గా హైయర్ స్టడీస్కి వెళ్తుంటే ఇలాగే కనబడుతుంది, మీకు ఇట్లా అవపడదు, ఇట్లా కనిపించదు. సో డోంట్ యూ రైట్ లెటర్స్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, చూడండి మనం ఒక సెంటెన్స్ తీసుకున్నాం, ఒక పాజిటివ్ సెంటెన్స్, దాన్ని ఎక్స్పాండ్ చేసుకున్నాం. అంటే డూ ఆర్ డస్ తోటి ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ని బట్టి డూ ఆర్ డస్ పెట్టి మనం ఎక్స్టెండ్ చేసుకున్నాం. తర్వాత దీన్ని నెగిటివ్ సెంటెన్స్ కింద అంటే నాట్ యాడ్ చేసుకొని, వర్బ్ కు ముందు నాట్ యాడ్ చేసుకొని ఈ సెంటెన్స్ ని రాసుకున్నాం. తర్వాత దాన్ని క్వశ్చన్ కింద కన్వర్ట్ చేసాం. ఎలా చేసాం, డు నాట్ ని ముందుకు తీసుకొచ్చి నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను కాబట్టి
యూ అని రాసుకొని డు నాట్ యూ రైట్ లెటర్స్ టు యువర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ దాన్ని డు నాట్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు కాబట్టి డోంట్ అని కూడా రాసుకోవచ్చు కాబట్టి ఇలా రాసుకొని మళ్ళీ ఈ క్వశ్చన్ కింద కన్వర్ట్ చేసుకుందాం. ఓకే, సో మీకు ఫస్ట్ ఐ అంటే ఫస్ట్ పర్సన్ డూ యూస్ చేస్తూ ఒక సెంటెన్స్ని ఎలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, నెగిటివ్గా ఎలా ఫామ్ చేసుకోవచ్చు, తర్వాత దాన్ని క్వశ్చన్ కింద ఎలా కన్వర్ట్ చేయొచ్చు, డోంట్ అంటే డు నాట్ని ఇంకో టైప్లో ఎలా రాయొచ్చు అనేది మనం చూసాం కదా. సో ఇప్పుడు డస్ యూస్ చేస్తూ ఇంకొక సెంటెన్స్ మనం నేర్చుకుందాం. ఓకే, సో మనం ఇంకో సెంటెన్స్ ఎలా నేర్చుకోవాలంటే డస్ మనకి ఎక్కడ వస్తుంది, డస్ అనే వర్డ్ మనం ఎక్కడ యూస్ చేయాలి, ఎక్కడ ఇన్ కేస్ సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మాత్రమే వీ షుడ్ యూస్ డస్ కదా. సో దాన్ని ఎలా యూస్ చేద్దామో చూడండి. సో డస్ అనేది మనకి ఎక్కడ వస్తుంది, ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ లో. సో మనకి ఉండే సబ్జెక్ట్స్ ఏంటి థర్డ్ పర్సన్ సింగులర్ లో, హీ, షీ, ఇట్. ఓకే, హీ, షీ, ఇట్. మనం షీ రోజు యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు హీ తీసుకుందామా. ఓకే, హీ ప్లేస్ ఇన్ మై గ్రౌండ్. ఓకే, ఈ సెంటెన్స్ చూడండి ఒకసారి, హీ ప్లేస్ ఇన్ మై గ్రౌండ్. దాని మీనింగ్ ఏంటి, అతను నా గ్రౌండ్లో ఆడతాడు. ప్లేస్ అంటే ఏంటి, ఆడటం కదా. సో ఈ ప్లేస్ అని ఎందుకు రాసుకున్నా నేను ఇక్కడ, ఈ ప్లేస్ బికాస్ మనకి ఇక్కడ ఉన్నది సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వర్బ్కి ఎస్ అనేది యాడ్ చేసుకున్నాం. సో ఈ ఎస్ని మనం యాడ్ చేసుకోకుండా ఈ సెంటెన్స్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి, ఈ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనకి డూ వస్తుందా డస్ వస్తుందా, వి గెట్ డస్. ఓకే, డస్ అనేది వస్తుంది. సో ఈ డస్ మనకి డస్ వచ్చింది కాబట్టి ఇంకా ఈ వర్బ్లో మనకి ప్లేస్లో ఎస్ అనేది ఉండదు. మీరు ఏ సెంటెన్స్ అయినా చూసుకోండి, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మనం డస్ యూజ్ చేసామనుకోండి, వర్బ్ ఫామ్లో ఈ ఎస్, ఇప్పుడు ప్లేస్ అయితే ప్లేస్, కమ్స్ అయితే కమ్స్లో కమ్మే ఉంటుంది ఇన్ కేస్ మనం ఎప్పుడు ఈ సెంటెన్స్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు. సో హీ డస్ ప్లే ఇన్ మై గ్రౌండ్. సో చూడండి ఒకసారి మనం సెంటెన్స్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, సెంటెన్స్ని నెగిటివ్ ఫామ్లో చేంజ్ చేసుకోవాలి. సో ఏం చేద్దాం, డస్ నెగిటివ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ యాజ్ యూజువల్ సబ్జెక్ట్ రాసుకోండి. నెక్స్ట్ డస్ నెగిటివ్ కింద కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చెప్పుకున్నాం, నెగిటివ్ హీ డస్ అంటే ఏంటి, అతను పని చేస్తున్నారని. సో అతను పని చేయట్లేదని మనం కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, నాట్ అనే వర్డ్ యాడ్ చేయాలి. ఓకే, హీ డస్ నాట్ అంటే అతను ఆ పని చేయట్లేదు, ఇక్కడ ఆడుకుంటున్నాడు కాబట్టి హీ డస్ నాట్ ప్లే ఇన్ మై గ్రౌండ్. ఓకే, చూడండి ఇప్పుడు హీ డస్ నాట్ ప్లే ఇన్ మై గ్రౌండ్ అంటే అతను నా గ్రౌండ్లో ఆడుకోవడం లేదు. హీ ప్లేస్ అంటే అతను ఆడుకుంటున్నాడు, హీ డస్ ప్లే అంటే కూడా అదే మీనింగ్. నెక్స్ట్ హీ డస్ నాట్ ప్లే ఇన్ మై గ్రౌండ్, అతను నా గ్రౌండ్లో ఆడుకోవట్లేదు. సో దీన్ని మనం ఏం చేయాలి, క్వశ్చన్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. సో హౌ వి కన్వర్ట్ దిస్ sentence into question, by bringing these words before the subject. So does not he play in my ground, question mark. Because మనం
నార్మల్ ఒక నెగిటివ్ సెంటెన్స్ ని క్వశ్చన్ కింద కన్వర్ట్ చేసాం కాబట్టి వి పుట్ ఏ క్వశ్చన్ మార్క్ హియర్. ఓకే, డస్ నాట్ హీ ప్లే ఇన్ మై గ్రౌండ్. సో ఇప్పుడు నేనేం చేశాను, క్వశ్చన్ ని అడుగుతున్నాను, డజన్ హీ ప్లే ఇన్ మై గ్రౌండ్, అతను నా గ్రౌండ్ లో ఆడుకోవట్లేదా అని అడుగుతున్నాను కదా. సో దీన్ని మనం ఏం చేయాలి, ఈ డస్ నాట్ మీద రాసుకోవచ్చు, అంటే ఇంకా DOESNT. అబ్జర్వ్ అండి, ఈ వర్డ్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. డస్ నాట్ ని మనం ఎలా రాసుకున్నామంటే DOESN, ఇక్కడ అపాస్ట్రఫీ పెట్టుకొని టీ పెట్టుకున్నాం. సో డజంట్ హీ ప్లే ఇన్ మై, చూడండి ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి, హీ ప్లేస్ ఇన్ మై గ్రౌండ్ అంటే అతను నా గ్రౌండ్ లో ఆడుకుంటున్నాడు. సో సేమ్ మీనింగ్ హియర్ ఆల్సో, హీ డస్ నాట్ ప్లే ఇన్ మై గ్రౌండ్, అతను నా గ్రౌండ్ లో ఆడుకోవట్లేదు. సో దీన్ని మనం క్వశ్చన్ కింద కన్వర్ట్ చేసాం కాబట్టి డస్ నాట్ హీ ప్లే ఇన్ మై గ్రౌండ్ అంటే అతను నా గ్రౌండ్ లో ఆడుకోవట్లేదా అని అడిగాము. సో నెక్స్ట్ ఆ డస్ నాట్ ని మనం ఎలా ఇంకో టైప్ లో ఎలా రాసుకోవచ్చు అనేది ఈ వర్డ్ లో కూడా చూసాం. ఎలా రాసుకున్నాం, డస్ నాట్ ని డజంట్, ఈ వర్డ్ ని ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే మనం డజంట్ అని ప్రొనౌన్స్ చేయాలి. సో మనకి ఎందుకు ఇట్లా ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఫ్యూచర్ లో వెళ్తూ ఉంటే క్లాసెస్ పెరిగే కొద్దీ ఇట్లా ఎక్స్టెండ్ చేసిన వర్డ్స్ కనిపించవు, అన్ని కూడా షార్ట్ ఫామ్స్ లో ఉంటాయి. డజంట్ అని, డోంట్ అని, డిడింట్ అని ఇట్లానే ఉంటాయి వర్డ్స్ అన్ని. సో మీరు ఇవన్నీ చూడండి ఒకసారి. ఫస్ట్ మనం సెంటెన్స్ ని, పాజిటివ్ సెంటెన్స్ ని తీసుకొని ఆ సెంటెన్స్ ని ఎక్స్టెండ్ చేసుకొని, తర్వాత ఆ సెంటెన్స్ ని నెగిటివ్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకొని, తర్వాత దాన్ని క్వశ్చన్ ఫామ్ లో మళ్ళీ కన్వర్ట్ చేసుకొని, ఆ క్వశ్చన్ ఫామ్ ని కూడా మనకి ఫస్ట్ వచ్చే వర్డ్ డస్ నాట్ ని డజంట్ అని రాసుకొని ఒక సెంటెన్స్ ని కంప్లీట్ చేసుకున్నాము. ఓకే, సో అర్థమైంది కదా మనం ఎలా సెంటెన్స్ ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలో. సో మీకు ఇచ్చే వర్క్ ఏంటంటే ఈ రోజు కూడా ఇలాగే ఫస్ట్ ఒక పాజిటివ్ సెంటెన్స్ ఏదైనా అవ్వచ్చు. ఒకటి ఏంటంటే ఫస్ట్ మీకు చెప్పేది ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరల్ లో ఇక్కడ సబ్జెక్ట్ డూతో స్టార్ట్ అయ్యే అంటే డూ యూస్ చేసుకొని మనం చేసే సెంటెన్స్ ఒకటి రాసుకోండి. డస్ యూస్ చేసి రాసుకునే సెంటెన్స్ ఒకటి రాసుకోండి ఫస్ట్. ఓకే, అంటే హీ షీ ఇట్ వచ్చే సెంటెన్స్ ఒకటి రాసుకోండి, మిగతావి ఏవైనా సబ్జెక్ట్స్ మీ ఇష్టం. అటువంటి సెంటెన్స్ ఒకటి రాసుకొని ఫస్ట్ ఏం చేస్తారంటే దాన్ని ఎక్స్టెండ్ చేయండి, తర్వాత నెగిటివ్ కింద కన్వర్ట్ చేయండి, తర్వాత క్వశ్చన్ లాగా ఫామ్ చేయండి. క్వశ్చన్ లాగా ఫామ్ చేసి డు నాట్ వచ్చింది అనుకోండి డోంట్ అని రాయండి, డస్ నాట్ వస్తే డజంట్ అని రాయండి. సో ఇది మీకు ఈ రోజు క్లాస్లో ఇచ్చే వర్క్. సేమ్ అర్థమైంది కదా. నిన్న మనం పాజిటివ్ సెంటెన్సెస్ చెప్పుకున్నాం, ఈరోజు నెగిటివ్ సెంటెన్సెస్ని క్వశ్చన్ కింద ఎలా కన్వర్ట్ చేయాలనేది చెప్పుకున్నాం. సో ఇంకా మీరు ఇలా రాయండి. ఇంకా మీరు జస్ట్ ఇదంతా అవసరం లేదనుకుంటే ఒక సెంటెన్స్ తీసుకొని దాన్ని నెగిటివ్ కింద కన్వర్ట్ చేసుకొని డైరెక్ట్గా ఇలా రాసుకున్నా సరిపోతుంది. ఓకే, సో మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది వన్ క్లాస్లో అయిపోగొట్టాల్సిన సింపుల్ ప్రజెంట్ అనేది ఒక క్లాస్లో అయిపోతుంది. కాకపోతే మీకు ఒక్కసారి అంతా చెప్తే అర్థం కాదని బ్రీఫ్గా 1 by 1 అంటే దాంట్లో ఉన్న లెవెల్స్ అన్ని 1 by 1 చెప్పుకుంటూ క్లియర్గా అర్థమవుతుందని చెప్తున్నాను. సో మీరు అప్పటికీ మీ సరిగా రెస్పాన్స్ లేదు, మీరు వర్క్ చేయాలని ఇప్పటి నుంచైనా కోరుకుంటున్నాం. సో దట్స్ ఇట్ ఫర్ ద క్లాస్ టుడే. Everyone must and should do the homework given to them. So, okay, bye.